దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము షారోను పొలములో పోయు పుష్పము. పరమగీతం 2:1 నేను షారోను పొలములో పోయు పుష్పము వంటిదానను, లోయలలో పుట్టు పద్మము వంటిదానను. మలినమైన కొలనులో తామర పుష్పములుండి ఎంతో అందముగా అందరినీ ఆకర్షించే అందమైన రంగులతో ఉండిన బురద మాత్రము అంటనీయక లోతుగా వేరు పారి పుష్పములే కాక వాటితో పాటు అందమైన ఆకులు వాటిపైన నీటి బొట్టు కూడా ఉండనీయక విదిల్చుకొని చిరుగాలులకు అవి అటు ఇటు నాట్యమాడుతున్నట్లుండే పుష్పముల అందాములను చూచి ఎవరు ఆస్వాదించకుండా ఉండగలరా? దేవుని సృష్టి ఎంత విశిష్టత! ప్రపంచానికి అందము కదా, మనుషులకి ఆనందం కదా. సృష్టిపై మక్కువ ఉన్నవారు ఎవరైనా వెళ్ళి కోసుకోవాలనిపిస్తుంది కదూ. తామర పువ్వులను పుష్పములు కావాలనిపించిన మనిషి అట్టి బురదలో లోతైన కొలనులో అడుగు పెట్టలేని స్థితి ఉన్నట్లుగా కల్మషమైన ధరణిపై జీవిస్తూ నీతి లేని రాజ్యములో తనని తాను ప్రత్యేకపరుచుకున్న హుల్దా స్త్రీ లోకమాలిన్యము అంటనీయక దైవభక్తి కలిగి అందరినీ ఆకర్షించుకొని అందరి మన్నలను పొందుకుంటూ అందరికీ ఉపకారిగా, ప్రార్థనే ఊపిరిగా, వాక్యమే ప్రాణముగా, ఆశ ధ్యాస శ్వాస దేవుడై దేవునికి మానవులకి మధ్య ప్రవక్త్రిగా తన జీవన శైలి కాగా, భర్తకు సహధర్మచారిణిగా భర్త ఉద్యోగమును గౌరవిస్తూ తనపై ప్రేమ కలిగి తాను ఒక ప్రవక్త్రి అయినా ఇంటి పనులన్నీ చకచకా చక్కపరుచుకొని పిల్లలందరికీ కూడా అన్ని సర్దిపెట్టి దేవునితో మాట్లాడుటకు ప్రార్థనలతో ఎదురు చూడడం ఆమె పరిపాటి. ఈ నేపథ్యంలో రాజైన యోషియా దేవుని మందిరమును శుద్ధి చేయమని హిల్కియాకు ఆజ్ఞ జారీ చేయగా మందిరమును శుభ్రపరచు తరుణములో ధర్మశాస్త్ర గ్రంథము దొరకగా రాజైన యోషియా షాషానుతో చదివించుకొని విని దేవుని యందు భయభక్తులు గలవాడే దేవుని యొద్ద సాష్టాంగపడి తన రాజ్యము గూర్చి ధర్మశాస్త్ర గ్రంథమందు దేవుడు ఏమి లిఖించి ఉంటాడోనని ఆలోచన రాగా వివరించుటకు తీసుకురమ్మని ఆజ్ఞ ఇవ్వగా అంత పెద్ద రాజ్యములో ఎందరో జ్ఞానవంతులుండగా పరిశుద్ధాత్మ దేవుడు నిడారంబరము జీవితమును జీవిస్తున్న ప్రవక్త్రిని ప్రస్తావించగా హుల్దా ధర్మశాస్త్ర గ్రంథము వివరించుటలో నిష్కపటము లేనిదై రాజని భయపడక దేవుని మాటగా దేశము మీదకి ఉగ్రత రాబోచున్నదని ప్రజలు అరాచకాలే ఈ ఉగ్రతకు కారణమని వివరించగా రాజు పశ్చాత్తాపంతో కన్నీటితో దేవుని వేడుకొనగా నీ పరిపాలనలో సమాధానమిస్తానని రాబో తరములలో ఉగ్రత కురిపిస్తానని హుల్దా దేవుని ప్రవచనము వివరించగా తక్షణమే రాజు విగ్రహములను కొట్టివేయమని భయంకరమైన పరిస్థితులు చెరిపివేసి దేశమును ప్రక్షాళనము చేయమని ధర్మశాస్త్ర గ్రంథము అందరూ పఠించాలని పాటించాలని ప్రతివారు దేవాలయమునకు వెళ్ళాలని దేవుని సన్నిధిలో ఆరాధించాలని దేవుని వాక్య ప్రకారమే జీవించాలని నీతిగా బ్రతకాలని ఆజ్ఞ ఇవ్వగా ప్రజలంతా దేవునికి తమ హృదయములను సమర్పించుకొని రాజాజ్ఞకు విధేయులే శిరసావహించిరి. ఒక దేశము బాగు చేయుటకు ప్రజలంతా దేవుని భయం కలిగి ఉండుటకును రాబో ఉగ్రత తప్పించుటకు కారణము ఒక సామాన్య స్త్రీ అయిన హుల్దాని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు గొప్ప కార్యములు చేయుదురనుటకు హుల్దాయే సాక్షి. ఆమె